శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలోనే శనీశ్వరుడు యొక్క ప్రభావం ద్వితీయంలో ఎవరు లేరు. తృతీయ స్థానంలో మనకు కుజుడు, శని దృష్టి కుజుడు పడ్డాము, అది కూడా ఒక నష్టంగా చూపిస్తాను విక్రమ స్థానంలోని. అలాగే మకర రాశి పంచమలో చూస్తే రాహు కనిపిస్తున్నాడు. అలాగే మకర రాశికి భాగ్యంలో చూస్తే శుక్రుడు, రాజ్యంలో బుధుడు, లాభస్థానంలో కేతు ఉన్నాడు, రవి కూడా వచ్చేస్తాడు, ఇంకా గురుడు కూడా మనకు వ్యయంలో కనిపిస్తున్నాడు. బాగుంది. మకరంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉంది, కానీ గురుడు ఎప్పుడైతే ప్రవేశిస్తారో మకరంలోకి 20వ తారీఖు తర్వాత అప్పుడు శని ఏడునాడు శని యొక్క ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ఎడ్యుకేషన్ బాగుంటుంది, సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఈ సంవత్సరం బాగుంటుంది మకర రాశి వారికి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేది తృతీయ స్థానంలో కుజుడు ఉన్నాడు. బాతృస్థానం అంటే మకర రాశి వారికి అన్నదమ్ములు కానీ అక్క చెల్లితే ఎవరైనా ఉంటే అందుకని తక్కువ వాళ్ళు అంటే ఏజ్లో తక్కువ వాళ్ళు బాతృడు అంటే తక్కువ వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో తేడా వస్తుంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి, బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక పంచమలో రాహు ఉన్నాడు కదా, మకర రాశి వారికి సంతానం వలన కొంత యోగము కొంత ఖర్చు ఇవి రెండు కూడా జరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యోగం అనేసరికి ఒక విదేశాలకి చదువుకోవడానికి విద్యాభ్యాసం కోసం అనే అవకాశం కలిగిందనుకోండి, అది ఒక యోగము, దానికి అయ్యే ఖర్చు ఒక దోషం. సో ఇవి రెండు రకాలుగా కూడా జరుగుతాయి. పంచమ అంటే మకర రాశి వారికి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏముంటే వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అయ్యే ఖర్చు విపరీతంగా జరుగుతుంది. అలాగే పిల్లలకి వివాహ విషయంలో కూడా చేసే ప్రయత్నాలు కూడా విపరీత ఖర్చు జరిగే అవకాశం బాగా కనబడుతుంది. అయితే ఈ 15 రోజుల్లో మాత్రం ఏదైనా అవకాశం కలిగితే ఇనిషియేట్ చేసుకుని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. తర్వాత భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు, కానీ నీచబడ్డాడు, వీడే రాజయోగకారకుడు. రాజయోగకారకుడు శుక్రుడే నీచబడ్డాడు కాబట్టి మనం కొంచెం జాగ్రత్త. మన లక్ కొంత అన్లక్గా ఫేవర్ అవుతుంది కాబట్టి లక్గానే ఉంటుంది, కానీ చేతికి వచ్చే ఫ్రూట్స్ మందు చేతికి అందకుండా అలా మధ్యలో స్థితిలో అయిపోయి ఉంటాయన్నమాట. అంచేత చాలా జాగ్రత్త పడాలని చెప్తాం. రాజస్థాన్లో బుధుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారం అద్భుతంగా నడుస్తుంది. అంతకంటే అద్భుతమైన మార్కెట్ ఈ 15 రోజుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ వ్యాపారం రొటేట్ అవుతుంది, దాని తగ్గట్టుగా ధనం కూడా రొటేట్ అవ్వాలి కాబట్టి ఆ ధనం రొటేషన్ అనేది కొంచెం స్లోగా అవుతుంది తప్ప వ్యాపారం ప్రమాణం నడుస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఏకాదశంలో మనకు రవి ప్లస్ కేతు ఈ రెండు గ్రహాలు కూర్చున్నాయి కాబట్టి అద్భుతమైన ఫలితం ఇస్తాడు. ఈ రెండింటి ప్రభావంలో మనకంటే దోషాలన్నీ నివృత్తి చేస్తూ యోగంలో కూర్చోపెట్టడానికి ఈ రెండు గ్రహాలు సరిపోతాయి. వ్యయంలో గురువు ఉన్నాడు, కానీ ఒక వారం రోజుల తర్వాత వాడేమో మకరంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి గురువు ఇంకా ప్రయాణించే స్థితిలో ఉన్నాడు కాబట్టి వాడి వల్ల దోషం అయితే లేదు. వ్యయంలో ఉన్నప్పుడు కూడా దోషం మనకు లేదు. చదువుకునే విద్యార్థులకు అద్భుతమైన చదువు, అలాగే పీజీ కానీ నీట్ కానీ ఎగ్జామ్స్ కానీ లేకపోతే మన హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎస్సీ కోసం కానీ చేసే ప్రయత్నాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతారు పిల్లలు, అదేం భయపడకలేదు. హోటల్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, పాల వ్యాపారము, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీలో స్పెషలైజేషను, ఆ తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఇలాంటివన్నింటిలో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందు తీసుకురావడానికి సమయం ఆసన్నమైంది కాబట్టి అలాంటి రంగంలో ఉన్న వాళ్ళందరూ ఒక అడుగు ముందు వేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా చండీ సంబంధించిన మంత్రాన్ని కానీ పారాయణ కానీ చేసుకోకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎంత సంపాదించినా మనసు ప్రశాంతంగా ఉండాలంటారు కదా, అటువంటి ఆ మనసుకు సంబంధించిన చంద్రుడు మాత్రం కొంత దోషిగా ఉన్నాడు ఈ మధ్యకాలంలోని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోని. అందుకోసం అంటే వీలైనంత వరకు చక్కగా అది మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి చండీ మంత్రాన్ని, దానివల్ల కొంత మంచి ఫలితాలు వచ్చి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం.